viewers, welcome to SS Media. కేసీఆర్ నిన్నటి వరకు బాహుబలి, కానీ ఇప్పుడు ఆయన అత్యంత బేలగా మిగిలిపోయిన ఓ రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఏ బలము లేదు, తెలంగాణ ప్రజల సపోర్ట్ లేదు, పార్టీకి క్యాడర్ లేదు. ఉన్న నేతలు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. ఇలాంటి బలహీనమైన పరిస్థితి కేసీఆర్ గతంలో ఊహించుండరు. అధికార బలంతో తనకంటే యోధుడు ఎవరు ఉండరనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. బీఆర్ఎస్ కు పోటీగా రెండు జాతీయ పార్టీలున్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంటే మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని ఆకర్షిస్తుంది. గతంలో 2 సార్లు తమ పార్టీ ఎల్పీలను విలీనం చేసుకున్నందున ఈసారి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ అభివృద్ధి కోసం అధికార పార్టీ అనే కాన్సెప్ట్ ఎంచుకోరని ఏమీ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం తలకు మించిన భారమే అవుతుంది. కేంద్రంలో అధికార పార్టీ గురి పెడితే కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఎంత బలమైన పార్టీ అయినా రెండు జాతీయ పార్టీలతో పోరాడడం అంటే కేసీఆర్ కు బీఆర్ఎస్ కు అంత తేలిక కాదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల అనేక రకాల ఆరోపణల లగేజీ మోసుకు తిరగాల్సి వస్తోంది. సీఎంగా ఉండటం వల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు కాకుండా తప్పించగలిగారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పవర్ పోయింది. ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణ వల్ల మరింత టెన్షన్ ఎదుర్కోవాలి. అందుకే ఇప్పుడు ఏదో ఓ జాతీయ పార్టీతో కేసీఆర్ అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని స్వయంగా మోదీ చెప్పారు. ఆయన్ను చేర్చుకునేది లేదని, ఇది తన గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. ముందస్తు అవగాహన ఉన్నందువల్ల బీజేపీతో కలవచ్చు, కానీ ఆ పార్టీ బీఆర్ఎస్ ను బలహీనం చేయకుండా ఉంటుందనుకోవడం భ్రమ. కాకపోతే కేసుల నుంచి, విచారణ నుంచి కాస్త ఉపశమనం లభించొచ్చు. నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కు 2 చాయిస్లున్నాయి. 2 పార్టీల్లో దేనితోనైనా కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే నేరుగా బీజేపీ నోట్లో చిక్కినట్లే. కేసీఆర్ కు ఇప్పుడు 2 ఆప్షన్లున్నాయి. అందులో ఒకటి ఒంటరిగా 2 జాతీయ పార్టీలతో ఫైట్ చేయడం, రెండోది బీజేపీతో కలవడం. 2 ఆప్షన్లు కూడా 2 వైపులా పదునున్న కత్తి లాంటివే. కేసీఆర్ కు ఇది అత్యంత గడ్డు పరిస్థితి.